పూజా హెగ్డే నోరు జారింది అని చెప్పేసి చాలామంది అంటుంటారు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, తనకు అలవాటే అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఒకనొక టైంలో ఏదైనా సినిమాకు కూడా తప్పుగా మాట్లాడింది. ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ గురించి ఆయన సినిమాలో చేసి నేను ఒక తమిళ సినిమా చేసి అది చాలా హిట్ అయింది అని చెప్తుంది అనమాట. అసలు తమిళ సినిమా ఏదంటే అత్తారింటి దారేదంట. ఇప్పుడు మన అలా వైకుంఠపురం అనుకోవచ్చు. అలా వైకుంఠపురంలో అసలు ఈ అమ్మాయికి సంబంధించి తన స్టార్డమ్ దాని తర్వాతనే పెరిగింది. మరి అంత మంచి స్టార్డమ్ పెరిగిన సినిమా ఏ లాంగ్వేజ్లో కూడా గుర్తులేనంత దారుణమైన స్థితికి ఉందా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే కొంచెం ఫైర్ అవుతున్నారు. ఏమంటారు? అంటే బేసికల్లీ ఆమెకి మన తెలుగు కానీ తమిళ్ కానీ ఈ సౌత్ లాంగ్వేజెస్ ఏవి ప్రాపర్గా రావు. సో ఖచ్చితంగా ఆమెకి ఏంటంటే ఇంగ్లీష్లో మాత్రం కాన్వర్జేషన్ చేసుకోగలదు. సో ఆమె ఏంటంటే మూవీ వచ్చినప్పుడు ఒక సినిమాని సైన్ చేసుకునేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అంతే, అది ఏ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నామో, అది తెలుగు ఫిల్మా తమిళ ఫిల్మా, ఇంకా ప్రమోషన్స్కి రాబట్టి పలానా హీరో అని తెలుస్తుంది, పలానా ఇదని తెలుస్తుంది, పలానా ఫీల్డ్ అని తెలుస్తుంది. బట్ అయినా కూడా అలా వైకుంఠపురం సినిమా మన తెలుగులో రీజనల్గా సూపర్ ఇండస్ట్రీ హిట్ అయింది. మరి దాన్ని మర్చిపోయింది అంటే కనుక అది నిజంగా మరి ఇంకా ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో అప్పటికి డీజే సినిమా చేసింది, తర్వాత మళ్ళీ ఈ సినిమా 2 సినిమాలు చేసినా కూడా ఇది తెలుగు ఇండస్ట్రీనా తమిళ ఇండస్ట్రీనా కూడా కనీసం గుర్తుపెట్టుకోలేనంత స్థితిలో ఉందని చెప్పి ఇప్పుడైతే ఆమె ఫుల్గా ట్రావెల్స్ చేస్తున్నారు. మరి ఆమె ఎందుకు మరి తెలిసి తెలియక అందో లేదంటే మరి వాంటెడ్లీ అందో కానీ ఒక తమిళ సినిమా అనేది చాలా రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఇంతకు ముందు కూడా అంటే మన ఆంధ్ర తమిళ అంతా కూడా ఒకలాగా చూసేవాళ్ళు, తమిళనాడు కింద చూసేవాళ్ళు అనమాట. సో చాలామంది మనకి పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు వీళ్ళంతా కొట్లాడుకుని ఈ తెలంగాణ నుంచి మన తమిళనాడు నుంచి తెచ్చుకున్నారు. మరి ఆ క్రమంలో ఇంకా తమిళ్ అనే ఇది మాత్రం చాలా మందికి పోలేదు అనమాట. నార్త్ వాళ్ళందరికీ తమిళ్ అనే ఉంటుంది అనమాట, సౌత్ అంటే. కానీ ఈ రోజున మన తెలుగు సినిమాలు చూపిస్తున్న స్టామినా చూస్తుంటే ఇంకా తమిళనాడు అనేది అంతరించిపోయిందని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు దాకా దగ్గర 800 crore ఫిల్మ్ ఉంది తప్ప 1000 crore ఫిల్మ్ ఎక్కడా లేదు. మన దగ్గర చూస్తే 1000 కాదు, దాటేసి 15 ఇది ఉంది. సో మన సినిమా అనేది ఒక ఇంత ముందు ఉంది ఈరోజు. సో క్వాలిటీలో కానీ బడ్జెట్స్లో కానీ మన వాళ్ళు చాలా టాప్ నాచ్లో ఉన్నారు ఈరోజు. మరి అయినా కూడా ఆవిడ మినిమం రికగ్నైజేషన్ లేకుండా తెలుగు ఇండస్ట్రీని మర్చిపోవడం అనేది అంటే ఇంకోటి మరి ఇప్పుడు సూర్యతో కూడా చేస్తుంది కదా, ఆ మాత్రం కనీసం ఆ సినిమాను కరెక్ట్గా తమిళ సినిమా అని చెప్తా, లేకపోతే లేదు నేను ఏదో హిందీ సినిమా చేస్తున్నా అని చెప్తుంది. అది కూడా అదే. ఇప్పుడు ఆమె నాలెడ్జ్ ఏంటంటే మొత్తం తమిళ్ సౌత్ అంతా కూడా తమిళ్ అనే ఒక ఐడియాలో ఉంది అనుకుంటున్నాను నేను. లేదా మరి వాంటెడ్లీ ఏమన్నా చెప్పిందా అవకాశాలు రావట్లేదని. అంటే ఆమెకి లైఫ్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ. దానికన్నా హృతిక్ రోషన్ తో ఒక సినిమా చేసింది, బట్ అట్టర్ ఫ్లాప్ గా ఉండిపోయింది, మొహంజొదారో సంథింగ్. బట్ ఇక్కడ మన తెలుగులో నాగ చైతన్య గారితో చేసింది ఒక లైలా కోసం నుంచి స్టార్ట్ అయింది, ముకుందా చేసింది. ఆ సాంగ్ తో ఇక్కడ ఫేమస్ అయిపోయింది, ముకుందాలో సాంగ్ తో. అట్లానే తర్వాత ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పడినాయి. అందరు హీరోలతో ఎన్టీఆర్ తో చేసింది, అల్లు అర్జున్ తో చేసింది, రామ్ చరణ్ తో చేసింది, అట్లానే మన ప్రభాస్తో రాధేశ్యామ్ చేసింది. సో ఇట్లా అందరు హీరోలు మాక్సిమం టచ్ చేసింది. తెలుగు ఇండస్ట్రీ అనేది మినిమం అంటే మన వాళ్ళు అందుకే ఆమె ట్రాల్ చేస్తున్నారు. సో టాలీవుడ్ ని గుర్తుపెట్టుకోలేనప్పుడు నీకు ఇంత లైఫ్ ఇచ్చినాక నువ్వు గుర్తుపెట్టుకోలేదు అని చెప్పి ఆఫర్లు ఇవ్వకపోవడం కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళంతా తీసి పాడేస్తున్నప్పుడు మనం అంత లాక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, ఆమె ఒకటే కాదనమాట. సో ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో టాలీవుడ్లో అనేది చూద్దాం.